వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మార్చి 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. మొయినాబాద్ పామోద్ డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్ట్. కాకినాడ జిల్లా డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల విచారణ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్రమవుతున్న గ్యాస్ కష్టాలు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం కుమార్, కాకినాడ నుంచి కామేశ్వరరావు, వరంగల్ నుంచి తిరుపతి ఫీల్డ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. మార్చి 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 20 సభ ముందుకు బడ్జెట్ రాబోతోంది. అసెంబ్లీకి ఉగాది, రంజాన్, నవమి సందర్భంగా సెలవులున్నాయి. మరోవైపు ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. ప్రభుత్వ విధానాలు వివరించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం. మార్చి 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 20 సభ ముందుకు బడ్జెట్ రాబోతోంది. అసెంబ్లీకి ఉగాది, రంజాన్, నవమి సందర్భంగా సెలవులుంటాయి. ఇక మరోవైపు ఉభయ సభలు దృష్టి ప్రసంగించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. ప్రభుత్వ విధానాలు వివరించారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం ఫీల్డ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అజీం, ఇక బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఈసారి బడ్జెట్లో ఏ అంశాలు ముందుగా ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయి? ఇంకా బడ్జెట్ సమస్యల మీద బీఎస్సీలో ఏమేమి తేల్చారు? తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇదే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు ఏదైతే ప్రసంగం చేశారు. అయితే ప్రసంగం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు కాస్త ఏదైతే గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఏదైతే ప్రభుత్వం రాసిచ్చినట్టుందని చెప్పి అనేక విమర్శలు చేశారు. అలాగే వారు అక్కడ కామెంట్స్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఏదేమైనా గవర్నర్ ప్రసంగం సుమారు 45 నిమిషాల పాటు కూడా ఏదైతే సుదీర్ఘంగా కొనసాగినట్లో సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకం గవర్నర్ ప్రసంగంలో కొనసాగింది. సో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం కొనసాగింది. బిజినెస్ అకౌంట్స్ కమిటీ బిజినెస్ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అలాగే విప్ బీర్ల ఎల్లయ్య, అలాగే ఎంఐఎం నుంచి కౌసర్ మైనుద్దీన్, బీజేపీ నుంచి ఎర్రెడ్డి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, వివేకానంద గౌడ్ వీళ్ళందరూ కూడా ఏదైతే హాజరయ్యారో తమ అభిప్రాయం తెలిపారు. అయితే ఫైనల్గా మార్చి 30వ తేదీ వరకు ఏదైతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. సో మార్చి 30 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే సుమారు 3 పండుగలు కూడా వస్తున్నాయి. సో ఉగాది, రంజాన్, అలాగే శ్రీరామనవమి 3 కూడా హాలిడేస్ ఉంటాయి. అలాగే ఆదివారాలు కూడా ఏదైతే సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రతిపక్ష నేత సభ్యులు కోరినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చివరి ఆదివారం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో 29వ తేదీ అంటే 30వ తేదీ వరకు ప్రభుత్వం ఏదైతే సమావేశం నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. సో ఈ నేపథ్యంలో 29వ తేదీ ఆదివారం అవుతుంది. సో ఆదివారం రోజు కూడా సభ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ఏదైతే మనతో మాట్లాడిన శ్రీధర్బాబు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో అలాగే 30 తేదీన ఏదైతే అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేయాల్సి ఉంటుంది. 30 తేదీన అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేస్తేనే ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఈ సంవత్సరానికి కానీ బడ్జెట్ పాస్ అవుతుంది. బడ్జెట్ పాస్ అయితేనే ఏదైతే జీతభత్యాలు, సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు కూడా ఏదైతే వీలుగా ఉంటుంది. లేని పక్షాన ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి 30 తేదీన అప్రోప్రియేషన్ బిల్ని పాస్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో ఈ నెల 20వ తేదీన బట్టి విక్రమార్క ఏదైతే బడ్జెట్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. సో ఈ బడ్జెట్ గతంలో మనం చూసుకున్నట్టయితే 25-26 బడ్జెట్ దాదాపు 3,46,000 కోట్ల వరకు గత బడ్జెట్ ఉంది. సో ఈసారి దానికి మించి 10%, 15% బడ్జెట్ పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా బడ్జెట్ ఈసారి 3,80,000 కోట్లు లేదంటే 3,10,000 కోట్ల వరకు పోయేటువంటి ఆస్కారం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ బడ్జెట్స్లో ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మెట్రో సెకండ్ ఫేజ్ ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఆధీనంలో తీసుకుంది. సో ఈ నేపథ్యంలో మెట్రోకి సంబంధించిన అంశం కావచ్చు, మూసీ నది పునర్జీవానికి సంబంధించిన అంశం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలను కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిణోకి తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేస్తుంది. దీంతోపాటు హాస్టల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇలాంటి అనేక అంశాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించిన బడ్జెట్ ఎక్కువ శాతం కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఇవన్నీ కూడా కాస్త విడుదల చేసుకుంటూ రావాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే సిఎల్పి సమావేశం కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సీఎం అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరిగింది. ఈ సమావేశం
సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. సీఎం వీరందరికీ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే విధంగా అందరు సభ్యులు కూడా ప్రిపేర్ అయి రావాలని చెప్పి, దీనికి సంబంధించి విప్పులో ఉన్నటువంటి వారు దీనికి సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, అలాగే సభలో ప్రతి ఒక్కరూ హాజరుపరచడమే కాదు, ఖచ్చితంగా మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా తీసుకోవాలి. సో మహిళా సభ్యులు కూడా ఏదైతే సభలో వారి వాయిస్ని వినిపించాలి, వారి భాగస్వామ్యం కూడా చాలా అవసరం సభలో అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తుంది. సో దీంతో పాటు కూడా మనం చూసినట్టయితే గతంలో ప్రతిపక్షానికి మాట్లాడేటువంటి అవకాశం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. జానారెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వారి మైక్లనే కట్ చేసింది, వారికి సమయం ఇవ్వకుండా చేసింది. కానీ మన ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కువ స్థాయిలో ప్రతిపక్షాలు కూడా సమయం ఇస్తుంది కాబట్టి మనం కూడా వారికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి రావాలి అని చెప్పి కూడా సీఎం దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దానిపై విమర్శలు చర్చించాల్సిన సమయం అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, మన భవిష్యత్తు ప్రణాళికలు, అలాగే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనే దానిపైనే ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సభ్యులకు దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. సో సభలో మాట్లాడేందుకు విప్పుల మధ్య ఖచ్చితంగా సమన్వయం ఉండాలి, వారందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ప్రభుత్వం ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్ పై వచ్చే ఎన్నికల్లో ఎజెండా అవుతుందని చెప్పి కూడా సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. సో ప్రభుత్వం ఇప్పుడు చేయబోతున్న పథకాలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు వేసుకునే రోడ్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవే రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మనకు రోడ్ మ్యాప్లుగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని గురించి మాట్లాడాలి, ప్రజలకు తీసుకెళ్ళాలి. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు ఖచ్చితంగా ధీటైనటువంటి సమాధానం ఇవ్వాలి. దీనికి సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత విప్లవ మీద ఉంటుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుసు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో రేపటి నుంచి సభ పూర్తిగా ఇంకా 11-10 రోజులు కొనసాగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీమ్.